వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి అభివృద్ధి వర్సెస్ వికేంద్రీకరణపై చేసిన తాజా ప్రకటనలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాబోయే ఎన్నికల సమరానికి ఆయన కొత్త ఎజెండాను తెరపైకి తెచ్చారు. రానున్న ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి ఎజెండాల మధ్య జరుగుతాయని జగన్ స్పష్టం చేశారు. గతంలో 3 రాజధానుల విధానాన్ని ప్రవేశపెట్టిన వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను అనుసంధానిస్తూ మావిగన్ను ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాగా తెరపైకి తెచ్చింది. దీనిని తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేరుస్తామని ప్రకటించారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, కేవలం ఆ పేరుతో జరుగుతున్న స్కామ్లను, అవినీతిని మాత్రమే ప్రశ్నిస్తున్నామని జగన్ పేర్కొన్నారు. అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు 2 లక్షల కోట్లు అవసరమవుతాయని, రివర్ బేసిన్లో రాజధాని నిర్మాణం అసురక్షితమని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు అధికార పార్టీ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించబడిందని, జగన్ తన రాజకీయ స్వార్థం కోసం పెట్టుబడిదారులను భయపెట్టేందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగలకూడదని, అమరావతిపై ఒకే స్పష్టమైన విధానంతో ముందుకెళ్లాలని ప్రభుత్వం వాదిస్తుంటే, సమగ్ర అభివృద్ధి కోసం వికేంద్రీకరణ లేదా మావిగన్ లాంటి ప్రత్యామ్నాయాలు అవసరమని వైఎస్ఆర్సీపీ తన వాదనను వినిపిస్తుంది. ఈ 2 భిన్నమైన సిద్ధాంతాల మధ్య ఏపీలో రాజధాని చర్చ మళ్లీ ఊపందుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.